ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతమైన రీతిలో చాలా చక్కగా మనందరితో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలను తెలియజేస్తూ మన జీవితాలనే మార్చివేస్తున్నారు కదండి. మన బ్రతుకులు ఒకప్పుడు చీకటి బ్రతుకులుగా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే దేవుని మాటలు మనము వింటున్నామో, దేవునిని మనం ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఉన్నామో, మన జీవితాల్లో క్రీస్తును ధరించుకున్నామో, మన జీవితాలు మార్చబడ్డాయి కదండి. జీవితం అంతా సంతోషం, సమాధానం, నెమ్మదిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజులాగానే ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. శ్రమయందు ఓర్పు గలవారిగా మనం ఉండాలి. ప్రార్థనలో పట్టు విడవని వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో మనం అనుకున్న గమ్యానికి మనం చేరుకుంటాం. ఏ ఉదయకాల సమయంలో శ్రమ వస్తుందని, ఇబ్బంది వస్తుందని, పరిస్థితులు అనుకూలంగా లేవని చాలా సహనాన్ని కోల్పోతూ ఉంటాం. త్వరగా కోపగించుకుంటూ ఉంటాం. త్వరగా ఓర్పు లేని వారిగా, సహనము లేని వారిగా, చాలా విధాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకండి? దేవుడు ఆ శ్రమ నుంచి దాటించలేరా? తప్పించలేరా? తోడుగా ఉండలేరా? కొద్దిగా శ్రమ రాగానే దేవుని వదిలిపెట్టేవారిగా ఉంటూ ఉన్నాం. అలా ఉండడానికి వీలు లేదండి. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు చాలా పరిస్థితులలో మనం ఎదుర్కొంటున్న అనుభవాలు ఇవే. శ్రమ వస్తే, కొద్దిగా కష్టం వస్తే చాలా విషయాలలో ఓర్పు మన జీవితంలో ఉండలేకపోతూ ఉంది. కానీ చూడండి, కష్టతరమైన సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులలో ఎవరైతే నిలబడతారో, నిలబడి విడువక ప్రార్థన చేస్తారో, నిత్యము దేవుని కృప ప్రార్థించే వారికి, ఓర్పు కలిగిన వారికి ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకున్నవి అనుకున్నట్లుగా మన జీవితాల్లో జరగాలి అంటే కొద్దిగా ఓర్పు కావాలి. చూడండి, దేవుడు ఏమి చేసినా సరైనదే మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. కొద్దిగా కష్టం వచ్చిందని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం. కొద్దిగా ఇబ్బంది కలిగిందని దేవుణ్ణే దూరం పెడుతూ ఉంటాం. కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రార్థనని ఆపేస్తూ ఉంటాం, ప్రార్థించము, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఇరుకులు, ఇబ్బందుల వల్ల చాలా విధమైన వాటిలలో మనము చాలా వేదన కలిగి ఉంటూ ఉంటాం. ఎందుకండి? చూడండి, మనల్ని సృజించిన దేవుడు మనకి ఏది కావాలో, మనకి ఏది మంచో, మనకి ఏది క్షేమమో అది ఆలోచించరంటారా? ఖచ్చితంగా మనకంటే మన గురించి చాలా గొప్పగా ఆలోచించే దేవుడై ఉన్నారు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో శ్రమ కలిగినప్పుడు ఓర్పుతో మనం ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఓర్పు లేని వారిగా మనం ఎన్నటికీ ఉండద్దు. ఒక క్రైస్తవుడికి కావాల్సినది ఓర్పు అండి. ఓర్పు కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో బలహీనులుగా మనం ఉండకూడదు. అన్ని విషయాలలో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు పట్టుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. దేవుడు అద్భుతమైన రీతిలో గమ్యాన్ని చేర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనము మన జీవితాల్లో చక్కని బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు పుట్టిన బిడ్డల్ని చూసి ఎంత సంతోషిస్తూ ఉంటాం కదా. వారు పెరిగి పెద్దవారు అవుతున్న కొలది వారి గురించి చాలా సంతోషించే వారిగా ఉంటూ ఉంటాం. ఒక తల్లి గర్భములో కుమారుడు లేదా కుమార్తె పిండముగా ఉన్నప్పుడు వెంటనే ఆ పిండముగా రూపింపబడిన ఆ ముద్ద ఎలా అండి మెల్లమెల్లగా
చాలా చక్కగా లోపల అంతా కూడా డెవలప్మెంట్ అవుతూ చక్కగా వృద్ధి పొందుతూ చక్కని ఆకారంలో చక్కని రూపంలో 9 నెలలు మరి తల్లి మోసిన తర్వాత ఆ కడుపులోనే చక్కని రూపంతో మరి ఆ బిడ్డ బయటికి రావడం మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? అంటే ఒక బిడ్డ కడుపులో నుంచి పిండముగా మరి ఉండి లోపడంతా కూడా చక్కగా మరి బిడ్డకు కావాల్సిన ఒక రూపం బయటికి రావాలి అంటే 9 నెలలు పడుతూ ఉంది. అంటే చూడండి, మన జీవితాలలో మనం చూసుకున్నట్లయితే ఎంతో వేదన, మరి తల్లికి లోపల బిడ్డ పెరుగుతున్న కొలది ఎంతో బాధ, చాలా కష్టతరమైన పరిస్థితి. లోపల ఉన్న బిడ్డని మోయాలంటే ఏ తల్లికైనా మరి కావాల్సిన మెడికేషన్స్ తీసుకోవడం, చక్కగా అన్నీ మరి బిడ్డకి ఏది కావాలో అది చూసుకోవడం, ఓపికతో 9 నెలల తర్వాతనే బయటికి రావడం కుదురుతుంది కదండి. చక్కని మెచ్యూర్డ్ బేబీని మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ప్రతిదానికి ఓపిక ఉంది, దేవుని దగ్గరికి దేవుని కార్యాలు చూడడానికి మాత్రమే ఓపిక ఉండదు కదండి. అంటే చూడండి, ప్రతి విషయంలో ఎవరైతే ఉంటారో అభివృద్ధిలోనికి నడిపించబడతారు. గొప్ప అద్భుతమైన మరి రీతిలో జీవితాలు ఉండగలుగుతాయి. ఓర్పు లేని వారిగా మనం ఉండడానికి వీలు లేదండి. ప్రతిదానికి ఒక్క సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. కష్టం వచ్చిందని, ఇబ్బందిగా ఉందని ఆ లోపడున్న బేబీని లేదా ఆ లోపడున్న ఆ చిన్న బిడ్డని తల్లి మరి వెంటనే బయటికి రావాలి అంటే కుదురుతుందా? కుదరదు కదండి. సమయం 9 నెలల తర్వాతనే బయటికి వస్తుంది. అలాగనే మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితులలో ఓర్పు కలిగిన వారిగా, సహనం కలిగిన వారిగా, ప్రాముఖ్యంగా ప్రార్థన విడువక ప్రతి కార్యము కొరకు కనిపెట్టి ప్రార్థించే వారిగా మనము లెగాలి. ప్రైజ్ ది లార్డ్. నిజమైన క్రైస్తవుడు ఓపికతో, ఓర్పుతో, ప్రార్థన విడువక పట్టుదలతో ప్రార్థించి ప్రతి దాన్ని సాధిస్తాడు. దేవుని కార్యాన్ని చూడగలుగుతాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం బలహీనం అవుతున్నామని చక్కగా మనతో మాట్లాడుతుండగా, దేవా ప్రతి దానిపైన ఓర్పును నాకు దయచేయమని దేవుని సన్నిధిలో అడుగుదాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. శ్రమ దినాలలో, శ్రమ కాలమందు ఓర్పు గల వారిగా మేము ముందుము గాక. ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి ఓర్పు కలిగిన వారిగా ప్రభా మేము నడుచుకుంటూ కృప చూపించండి. ఇబ్బందులు రాగానే, ఇరుకు రాగానే, కష్టం రాగానే మిమ్మల్ని వదిలిపెట్టే వారిగా, విడిచిపెట్టే వారిగా మేము ఎన్నడూ ఉండకూడదయ్యా. సహాయము చేయండి, కృప చూపించండి, అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా ఎంతమంది అయితే అయ్యా శ్రమల్లో ఉన్నారో ధైర్యముగా ప్రార్థనతో, పట్టు విడువని ప్రార్థనతో మీ కార్యము చూచి అంతవరకు కూడా ఓపికతో నిలబడుదురు కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా నీవు మాకు ఏది కావాలో, ఏది మంచో, ఏది మాకు క్షేమమో అది మాత్రమే మా ఐడల చేసే దేవుడవై ఉన్నాం. గొప్ప కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. మా ప్రియులు చేసిన పనులలో, ప్రయత్నాల్లో క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పైన మీ దీవెనలు కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.